దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. ప్రియులరా, గతంలో నాట గలతీ సంఘస్థులు దేవునిని ఎరిగిన వారు కాదట. అదేవిధంగా దేవుని చేత ఎరగబడిన వారు కూడా కాదట. దేవునికి కొంత దూరస్తులుగా ఉన్నారట. దేవుడెవరో ఎరగని స్థితిలో ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. అలాంటి స్థితి నుంచి దేవుళ్ళు కాని వారికి వారు ఆరాధన చేశారట. నిజదేవుడు ఎవరో ఎరగనప్పుడు, సృష్టికర్త ఎవరో ఎరగనప్పుడు వారి ఇష్టానుసారమైనటువంటి దేవుళ్ళను, వారు రూపించుకున్నటువంటి దేవుళ్ళను వారు పూజ చేశారట. అయితే ఇప్పుడైతే మీరు దేవుని చేత ఎరగబడిన వారును, దేవుడు మిమ్మల్ని ఎరిగాడు, అదేవిధంగా మీకు కూడా దేవుడు తెలిసిపోయింది. కాబట్టి మరి విశేషముగా దేవుడెవరో మీకు తెలిసిన తర్వాత కూడా గతంలో ఉన్నటువంటి విషయాలు, బలహీనమైనటువంటి విషయాలు, వాటిని విడిచిపెట్టండి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుతాను. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపుట వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే క్రీస్తు ప్రభు నమ్ముకోక మునుపు ఏ దేవుళ్ళనైతే పూజ చేశారో, ఏ దేవుళ్ళ ఆచారాల ప్రకారంగా వారు పూజ చేశారో, దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అందులో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఆ ఆచార పద్ధతులే పాటిస్తున్నారట. బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనటువంటి వాటిని మరలా జరిగిస్తున్నారు, నిష్ప్రయోజనమైన వాటిని మరలా జరిగిస్తున్నారు. అవి బలహీనమైనవని తెలుసుకొని, నిష్ప్రయోజనమైనవని తెలుసుకొని కూడా ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే మరలా పాత వాటినే, ప్రభువుని ఎరిగినాక కూడా, మారు మనసు పొందినాక కూడా, బాప్తిస్వం పొందినాక కూడా పాత విషయాల్లోనే ఈ కొత్త ప్లేస్లో ఉన్నట్టుగా, కొత్త సంఘములో ఉన్నట్టుగా పౌలు చెప్తా ఉన్నాడు. అందుకని విడిచిపెట్టండి నిష్ప్రయోజనమైనవి, గతమంతా కూడా బలహీనమైనటువంటి వాటిని విడిచిపెట్టేసి ఏం చేయమంటున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ దినము లేదా మాసము, ఉత్సవ కాలము, తిథులు, నక్షత్రాలు, అదేవిధంగా ముహూర్తాలు, ఆ రోజు మంచిది, ఈరోజు మంచిది అని గతములో మీరు అలవాటు పడిపోయి ఉన్నటువంటి వారు ఫలానా రోజు మంచి రోజు, ఫలానా రోజు మంచి ముహూర్తం, ఫలానా గడియల్లో ఇలాగ చేస్తే కలిసి వస్తుంది, ఫలానా నెలలో కలిసి వస్తుంది, ఇవన్నీ పాత, అంటే నువ్వు ప్రభువుని ఎరగక మునుపు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు జీవించావు, అలాంటి పరిస్థితుల్లో జీవించావు. అయితే దీనిలోకి వచ్చినాక కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా దినములను,
మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఉత్సవ కాలాలు, మాసాలు, సంవత్సరాలు ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తున్నారు. అంటే గతాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టి, పాత పద్ధతులనే మరలా సంఘంలో పెట్టి, ఎరగనప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు, క్రీస్తు ప్రభువుని ఎరగనప్పుడు ఎలాంటి కార్యాలైతే, ఎలాంటి ముహూర్తాలైతే మీరు చూశారో, చేశారో అవే సంగతులు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా చేస్తున్నారు. అది మంచిది కాదు, అలా చేయొద్దు. ప్రభు చేత ఎరగబడ్డ తర్వాత కూడా మీరు అలాగ చేస్తే, నేను పడిన కష్టం, మీ కొరకు కన్నీరు గార్చి ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి మిమ్మల్ని ప్రభు కొరకు సంపాదించిన ఆ కష్టమంతా వ్యర్థమైపోద్దేమో అని నేను మిగుల భయపడుతున్నాను అని వారికి లేఖ రాశాడు. ఈ గలతీ పత్రికను గలతీలకు వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని రేపడానికి, వారి స్థితిని మరలా రెన్యూ చేసి మంచి స్థితిలో పెట్టడానికి పౌలు ప్రయత్నం చేసి ఆ లెటర్ రాస్తూ ఉన్నాడు. నేటి సంఘాల్లో కూడా క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి అన్య జనాంగాలు ఏం చేస్తారంటే, అక్కడున్న ఆచారాలు, అక్కడున్నటువంటి ముహూర్తాలు, అక్కడున్నటువంటి దేవుళ్ళ యొక్క పద్ధతులు అన్నీ కూడా తీసుకొచ్చి సంఘములో చొప్పిస్తారు. అవి వదులుకోరు, ఇది కూడా వదులుకోరు. ఇది పాటిస్తారు, అది పాటిస్తారు. గలతీలను గురించి భయపడుతున్నాడట, గలతీ సంఘాన్ని గురించి భయపడుతున్నాడట. నేను పడిన శ్రమ, నేను పడ్డ కష్టం, మీ కొరకు కన్నీరు కార్చిన కన్నీరు అంతా వ్యర్థమైపోయిద్దేమో అని నేను భయపడుతున్నాను అన్నాడు. భయపడుతున్నానన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు నీ గతంలో జరిగించినటువంటి కార్యాలన్నీ విడిచిపెట్టాలి. సామాజిక పరంగా, అదేవిధంగా నీవు జరిగించినటువంటి గత క్రియలన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు ఏ మార్గంలో నడిపిస్తాడో, ఎలాంటి పద్ధతుల్లో నడిపిస్తాడో ఆ పద్ధతుల్లోనికి నీవు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీ కొరకు కన్నీరు గార్చినటువంటి, నిన్ను రక్షించడానికి ఉపవాసాలుండి ప్రార్థన చేసి మీ ఇంటికి పదే పదే వచ్చి అనేక మార్లు సువార్త చెప్పి ప్రభు కొరకు మిమ్మల్ని సంపాదించినటువంటి ఆ సేవకుడు కొంత కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ సేవకునికి బాధ కలుగుద్ది. పౌలుకు బాధ కలుగుతూ ఉంది. వ్యర్థమైపోయిందేమో నా ప్రయాస. మీరు అలా చేస్తే మీరు మరలా పాత విషయాలు, ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు ఇలాంటివన్నీ చూసుకొని మీరు పాత పద్ధతిలోనే ఉంటే సేవకునికి చాలా బాధ కలుగుద్ది. సేవకుని ప్రయాసం వ్యర్థమైపోయిందేమో అనేటువంటి ఆలోచన సేవకునికి కలుగుద్ది. దానివలన సేవకుని యొక్క సాటిస్ఫాక్షను, సేవకుని యొక్క శ్రమ ఏమవుద్దో చూడండి. సాటిస్ఫాక్షన్ ఉండదు అతనికి. అదేవిధంగా ఏంటి ఇలాగ అయిపోయింది అని నీవే కారణమవుతావు. ఆ సేవకునికి బాధకు ఆ సేవకుడు పడిన కష్టం వ్యర్థం కావడానికి నీవే కారకుడు అవుతావు. కాబట్టి నీ గతాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభువుని ఎరిగినాక, ప్రభువుని నమ్మినాక నీ గతమంతా విడిచిపెట్టాలి. అంతా ప్రభువుకి సరెండర్ చేసేయాలి. అపాద మస్తకం ప్రభువులో నువ్వు ఆనందించే స్థితికి రావాలి. అంతేగాని పాత వాటిని మరలా తవ్వుకొని, పాత వాటిని మరలా సంఘంలోనికి తీసుకొచ్చి నీవు సేవకుణ్ణి
ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసుల్ని, తోటి విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. దానివలన నీకు నష్టము, దానివలన సంఘం బలహీన పడిపోద్ది. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు ఆ పనులు చేస్తారు, వీళ్ళు ఈ పనులు చేస్తారు, మీరేం కొత్త సంఘమా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. అయినా గతాన్ని విడిచిపెట్టి వర్తమానంలో ప్రభువుని గట్టిగా పట్టుకుంటే దాని ద్వారా నీకు జయం కలుగుద్ది. అదేవిధంగా లోకములో నిన్ను బట్టి ఒక సూచనగా దేవుడు, ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఏది చేసుకున్నా నీకు సంబంధం లేదు. దేవుని ఎరిగిన తర్వాత నీ గతమంతా విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి, అదేవిధంగా నిన్ను నడిపించినటువంటి సేవకునికి కూడా నీ పట్ల సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మేమందరం జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసునామములో, నజరేయుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.